సందర్భాల్లో మీరు నేను డిబేట్లో పాల్గొన్నప్పుడు నేను చెప్పాను. నేరస్తులు పాలకులైనప్పుడు నిరపరాధులు జైలుకెళ్ళక తప్పదు, కేసులు తప్పవు అని చెప్పి అనేక సందర్భాల్లో ఫిడెల్ కాస్ట్రో గారు చెప్పినటువంటి ఏదైతే నినాదం ఉందో దాన్ని గుర్తు చేసుకున్నాం మేడం. అక్షరాల 2019 నుంచి 2024 వరకు ప్రతిదీ కూడా ఫిడెల్ కాస్ట్రో గారు చెప్పిన విధంగానే జరిగింది. ఎందుకు? నేరస్తుడు పాలకుడు అయ్యాడు కాబట్టి. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు పౌర సమాజం మీద జరిగినటువంటి దాడులు కానీ, దౌర్జన్యాలు కానీ, పెట్టినటువంటి కేసుల విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇమీడియట్గా. ఎందుకంటే సొసైటీకి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని, లేకపోతే ప్రజలకి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీద ఉంది. కానీ అదేవిధంగా కొన్ని అక్రమ కేసులు రాజకీయ పార్టీల మీద పెట్టడం జరిగింది, కొన్ని అక్రమ కేసులు న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తుల మీద పెట్టడం జరిగింది, కొన్ని అక్రమ కేసులు మీడియా మీద పెట్టడం జరిగింది, కొన్ని అక్రమ కేసులు ఉద్యోగస్తుల మీద పెట్టడం జరిగింది. ఎంటైర్గా పౌర సమాజం మీద అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాడి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే బాధ్యత లేని నాయకుడు అంటారు జగన్మోహన్ రెడ్డిని. ఏంటంటే అధికారం ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా అంటే బాధితులు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు చూసాం. నాకు మీరు ఇందాక ఒక మాట అన్నారు, పోలీసులు ఎవరు చెప్తే కేసు పెట్టారు అని చెప్పి. అంటే డెఫినెట్ గా ఇప్పుడున్న పోలీసులు, అప్పుడున్న పోలీసులు, డిపార్ట్మెంట్లు, పోలీసులు వాళ్లే కాబట్టి బెదిరింపులకి పెట్టారా, బ్లాక్ మెయిల్ చేశారా, లొంగిపోయారా, అవి కూడా తేలాలి కదా. ఎందుకు పెట్టారు ఈ కేసులు, దొంగ కేసులు అనేవి? చంద్రిక గారు నాకు ఒక కేసులో నన్ను రిమాండ్ చేసేటప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పాడు, నేను ఈ రోజు వైసీపీ నాయకుల ప్రలోభాలకి లొంగి నేను ఈరోజు తప్పు చేసి ఏ తప్పు చేయనటువంటి నేను ఇలా కోర్టులో సబ్మిట్ చేస్తున్నాను, నువ్వు రిమాండ్ వెళ్తున్నావు, సారీ బ్రదర్ అని చెప్పి నన్ను జైలు కాడ దింపేసి వెళ్ళిపోయారు మేడం ఒక పోలీస్ ఆఫీసర్. తప్పక చేశాను, నాకు సీఎంఓ నుంచి ప్రెజర్ ఉంది, సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్ట్గా నాతో మాట్లాడాడు, కానీ నేను తప్పు చేస్తున్నాను, నాకు తప్పట్లేదు, నా పిల్లలు ఇక్కడ విజయవాడలో సెటిల్ అయ్యారు, నేను ఈ పోలీస్ స్టేషన్లో ఉంటేనే వాళ్ళకి స్కూల్కి ఇబ్బంది కావు, లేదు వాళ్ళు చెప్పినట్టు నేను చేయకపోతే నన్ను ఏ వైజాగ్కో లేకపోతే ఏ తిరుపతి శేషాచలం అడవులకో వాళ్ళు విఆర్కి పంపిస్తారు, కాబట్టి నువ్వు తప్పు చేయకపోయినా కూడా తప్పక చేస్తున్నానని చెప్పి నాతో ఒక పోలీస్ అధికారి బాధపడి చెప్పి వెళ్ళిపోయాడు మేడం. కానీ ఇక్కడ పోలీస్ అధికారులు కూడా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది తప్పుటోళ్ళు ఉన్నారు. నేను అందరినీ అనట్లేదు, ఇప్పుడు ఎవరైతే మీ మీద కేసులు పెట్టారో లేకపోతే నిన్న జరిగినప్పుడు వాళ్ళు డెఫినెట్ గా లొంగిపోయి ఉండాలి, బెదిరించి ఉండాలి, లేదా ఏదైనా జరిగి ఉండాలి వాళ్ళకు కూడా. ఇలా పోలీస్ అధికారులు ఏం చేశారు